రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా అని ప్రూవ్ చేస్తున్నారు సీనియర్ భామలు. కాస్త గ్యాప్ ఇచ్చామేమో కానీ టన్నుల కొద్దీ టాలెంట్ లోపల అలాగే ఉంది అని అంటున్నారు. టాలీవుడ్ కి మరోసారి తమ పర్ఫార్మెన్స్ టేస్ట్ చూపించేందుకు సెకండ్ ఇన్నింగ్ షురూ చేశారు. వాళ్ళెవరో ఒక లుక్ వేద్దాం పదండి. మొహంపై మేకప్ వేసి యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళై పిల్లలు పుట్టినా వాళ్లకు పెళ్లిళ్లు చేసినా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంతమంది కెరియర్ డల్ గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయితే, మరికొంతమంది పీక్స్ లో ఉండగానే మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీఎంట్రీ ఇస్తే ఈ ఏడాది ఇంకొంతమంది స్టార్ట్ అవుతున్నారు. అన్షు నుండి జెనీలియా లాంటి భామలు సందడి చేస్తున్నారు, చేయబోతున్నారు. స్వయంవరంతో కెరియర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి లయ 2000వ దశకంలో హిట్ హీరోయిన్. గ్లామర్ కన్నా హోమ్లీ లుక్ లో మెస్మరైజ్ చేసిన లయ కెరియర్ పీక్స్ లో ఉండగానే డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. కానీ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్ వదులుకోలేకపోయిన సీనియర్ స్టార్ బ్యూటీ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయింది. దీంతో యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ ను భర్త గుర్తించి ఎంకరేజ్ చేసేసరికి ఎగిరి టాలీవుడ్ లో వాలిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత నితిన్ తమ్ముళ్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది లయ. ఇదే కాకుండా మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు టాక్. హహా హాసిని అంటూ పక్కింటమ్మాయిగా మెప్పించిన జెనీలియాను అంత త్వరగా మర్చిపోగలమా? బొమ్మరిల్లుతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన జెన్నీ కూడా కెరియర్ సాఫీగా సాగిపోతున్న టైంలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్తో 7 అడుగులు వేసింది. హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో స్టెప్ ఇన్ కావడానికి 13 ఏళ్ల గ్యాప్ తీసుకుంది. మొత్తానికి రావడానికి ఫిక్స్ అయింది. బైలింగ్వెల్ ఫిల్మ్ జూనియర్తో త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది మన హాసిని. తెలుగులో చేసినవి 2 సినిమాలైనా అవి కూడా ఫుల్ లెంగ్త్ రోల్స్ కాకపోయినా అన్షు అంబానీ క్రియేట్ చేసిన ఇంపాక్టే వేరు. మన్మధుడు, రాఘవేంద్రలో రెండింట్లోనూ ఆమె క్యారెక్టర్స్ అర్ధాంతరంగా ముగిసిన ఆమెకున్న క్రేజ్ వేరు. సుమారు 22 సంవత్సరాల తర్వాత మజాకాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది అన్షు. మంచి క్యారెక్టర్తో రీలాంచ్ అయింది. అలాగే ఒకప్పటి అందాల భామ రంభా రీఎంట్రీకి సమయం ఆసన్నమైందన్న టాక్ వినిపిస్తోంది. చూద్దాం ఇక ఈ ఏడాది ఇంకెంతమంది సీనియర్ భామలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారో, టాలీవుడ్ తలుపు తడతారో. ఇద్దరు సౌత్ లో టాప్ హీరోయిన్లు, మంచి ఫ్రెండ్స్ కూడా. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నారు. కానీ టాలీవుడ్ లో ఎప్పుడో అనౌన్స్ చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల అప్డేట్స్ ఏంటమ్మా అంటే ఏం రిప్లై కనిపించట్లేదు. ఇంతకీ ఎవరా భామలిద్దరు? సినిమాలున్నాయా? షెడ్డుకు వెళ్ళిపోయాయా? లెట్స్ సీ. సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రెజెంట్ ఫుల్ బిజీగా మారిపోయారు. శామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్లతో బీటౌన్ లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్ గా మారిపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్డేలకు విష్ కూడా చేసుకుంటారు. ప్రెజెంట్ శామ్ కెరియర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయింది. రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్ కు సికిందర్ బ్రేక్ లేసింది. కానీ కుబేరా ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు శ్రీవల్లి రూట్ మార్చింది. ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటోంది. విమెన్ సెంట్రిక్ చిత్రాలతో వచ్చేస్తోంది మేడం. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మైసాతో పాటు బాలీవుడ్ లో థామా మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు తెలుస్తోంది. శామ్, రష్మిక లైనప్ ఓకే, కానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల సంగతేంటి? ఎంతవరకు వచ్చాయి? అప్డేట్స్ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. శామ్ నిర్మాతగా మారే క్రమంలో ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మా ఇంటి బంగారం ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. శుభం ప్రమోషన్లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. అలాగే రష్మిక 2 ఏళ్ల క్రితం రెయిన్బో అనే చిత్రానికి కమిట్ అయింది. శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా ఫిక్స్ అయిన ఈ మూవీ కూడా అఫీషియల్ గా లాంచ్ అయింది. కానీ ఆ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. మరేవైనట్లు ఈ ప్రాజెక్టులు ఉన్నాయా, షెడ్డుకు వెళ్లాయా? క్లారిటీ ఇస్తారేమో, వెయిట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కోలుకోలేని దెబ్బలు తిన్న కోలీవుడ్ ఈ ఇయర్ అయినా మేల్కొంటుంది అనుకుంటే చతికిల పడుతూనే ఉంది. ఈ 6 నెలల కాలంలో 100కు పైగా చిత్రాలు తెస్తే 10% సక్సెస్ ను కూడా నమోదు చేయలేకపోయింది. అందులోనూ ఎన్నో అంచనాలతో వచ్చిన బిగ్ ఫిల్మ్స్ బొక్కబోర్ల పడ్డాయి. మరి స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ లో చూసేయండి. 2024 ఏ మాత్రం కోలీవుడ్ కు కలిసి రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకు తమిళ, తమిళ్ను ఏ మాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయాయి. పాన్ ఇండియా ఐడెంటిటీతో పాటు సౌత్ లో బలమైన మార్కెట్ ఉన్న రజనీ, కమల్, విక్రమ్, సూర్య లాంటి హీరోలు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డంతో లాస్ట్ ఇయర్ 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది తమిళ ఇండస్ట్రీ. ఇక ఈ ఏడాదైనా కోలుకుంటుంది అనుకుంటే ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు.
ఈ 6 నెలల్లో 100 మూవీస్ వస్తే పట్టుమని 10 సినిమాలు కూడా కాసులు కురిపించలేకపోయాయంటే కోలీవుడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సూర్య, విక్రమ్ గుడ్డిలో మెల్లలా కాస్త గట్టెక్కితే కమల్ మాత్రం మరోసారి నిండా మునిగాడు. రెట్రోతో సూర్య కాస్త బెటర్ అనిపించుకోగలిగాడు. ఈ బొమ్మ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుందని పోస్టర్లో పంచుకున్నప్పటికీ అది కూడా జిమ్మిక్కేనన్నాయి ట్రేడ్ వర్గాలు. తంగ్లాన్ ఎఫెక్ట్ వల్ల ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన విక్రమ్ వీరధీర శూరన్ 2 బ్రేక్ ఈవెన్ గా నిలిచి చియాన్ బౌన్స్ బ్యాక్ చిత్రంగా నిలిచింది. అజిత్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను కదా అని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చేసినప్పటికీ విదాముయర్చి ఎందుకొచ్చిందో తెలీదు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ అని టాక్ వచ్చినా లాభం లేదు. ఈ బొమ్మ 60 కోట్లు లాస్ తెచ్చిపెట్టిందని సమాచారం. విక్రమ్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ఉలగనాయన్ కమల్ హాసన్ మాత్రం ఇండస్ట్రీకి భారీ డిజాస్టర్ ఇచ్చి కోలీవుడ్ ను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. ఇండియన్ 2, థగ్ లైఫ్ 2 సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు. కానీ ఈ బొమ్మలు అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. సినిమాల్లో కంటెంట్ లేకపోవడం, వివాదాలు వెరిసి కమల్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. లాస్ట్ ఇయర్ మహారాజాతో ఊహించని హిట్ అందుకున్న విజయ్ సేతుపతి కూడా ఏస్తో మెప్పించలేకపోయాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ధనుష్, కుబేరా తమిళ వాసనలున్నప్పటికీ ఎందుకో అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దర్శకత్వం వహించిన ఎన్మలే ఎన్నాడి కోబంది కూడా డిజాస్టర్ టాకే. ఇలా స్టార్ హీరోలంతా పెద్ద చిత్రాలతో సోసో అనిపిస్తే చిన్న హీరోలు పెద్ద హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీకి కాస్తో కూస్తో ఊపిరిపోశారు. స్టార్ హీరోలు కమర్షియల్ ఫార్మాట్ లో పడి స్టోరీకి సైడ్ ఇచ్చి యాక్షన్ ఎలివేషన్స్ అంటూ జనాలపై రుద్దడానికి ట్రై చేస్తే తిప్పికొట్టారు తమిళ తంబిలు. మేం క్లారిటీగానే ఉన్నాం, యూనిక్ స్టోరీస్ తో పిక్చర్స్ తీయండి, ఎందుకు ఆదరించమో చూడండి అంటూ ప్రూవ్ చేశారు. అందుకు ఎగ్జాంపుల్స్ ఈ సినిమాలే. స్టార్ హీరోలు కోలీవుడ్ కొంపను ముంచితే చిన్న హీరోలు నిలబెట్టారా? భారీ బడ్జెట్ చిత్రాలే కాదు, స్మాల్ బడ్జెట్ చిత్రాలతో కూడా హిట్స్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేశారా? మూవీస్ అంటే కేవలం ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్లతో నింపేయడం కాదు, మనస్సుకు హత్తుకుపోయే సన్నివేశాలు కూడా ముఖ్యమే అని తేల్చేశారా? అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో చిన్న సినిమాలు, చోటా హీరోలే తమిళ ఇండస్ట్రీని నిలబెట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి నిద్రపోతున్న బాక్సాఫీస్ ను తట్టిలేపారు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డ్రాగన్. లవ్ టుడే ఏదో ఫ్లూక్ లో ఆడేసిందని అనుకున్నప్పటికీ డ్రాగన్ తో క్లియర్ డామినేట్ చూపించి టాక్ ఆఫ్ ద కాలీవుడ్ గా మారాడు ప్రదీప్ రంగనాథన్. 150 కోట్ల ర్యాంపేజ్ వసూళ్లను సాధించింది. మణికందన్ బొమ్మను తెచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఏడాదొచ్చిన కుటుంబస్థాన్తో కూడా వావ్ అనిపించుకున్నాడు. జై భీమ్ నుండి ఇప్పటి వరకు అతడి ట్రాక్ చూస్తే కోలీవుడ్ కు మరో వర్స్టైల్ యాక్టర్ దొరికాడు అనిపించక మానదు. గురక స్టోరీతో గుడ్ నైట్ ప్రియురాలిపై అనుమానంతో టార్చర్ చేసే లవర్, ఫ్యామిలీ కోసం ఆపుసోపాలు పడే సగటు మనిషిగా కుటుంబస్థాన్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు మణికందన్. ఇక సడన్లీ హిట్ ట్రాక్ ఎక్కిన హీరో విశాల్ 12 ఏళ్ల క్రితమే పూర్తయి విడుదలకు నోచుకోకుండా ఉన్న మదగజరాజా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సౌండ్ చేసింది. సినిమాపై హోప్స్ వదిలేసుకున్న టైంలో విశాల్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ 6 months టైంలో ప్రస్తావించుకోవాల్సిన బెస్ట్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. సూర్యనే ఢీ కొడుతూ వచ్చిన శశికుమార్ డీసెంట్ హిట్ అందుకోవడే కాదు, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీస్ రాజమౌళి టు హీరో నాని వరకు క్రూ అండ్ క్యాస్ట్ పై ప్రశంసలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి లైన్తో సరికొత్త కాన్సెప్ట్తో మెప్పించొచ్చు అని ప్రూవ్ చేసింది. చెప్పాలంటే టార్చ్ బ్యారర్ మూవీగా మారింది. ఇక సూరి మామన్ కూడా సైలెంట్ హిట్ కొట్టేసింది. ఇవే కాదు, వైభవ్ పెరుసు, నవీన్ చంద్ర 11, అథర్వ DNA చిత్రాలు కలెక్షన్స్ పక్కన పెడితే పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. సరికొత్త కాన్సెప్ట్లతో వచ్చి ఆకట్టుకున్నాయి. కథలో దమ్ముంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారని ప్రూవ్ చేశాయి. ఈ 6 నెలల రిపోర్ట్ చూస్తే ఈ 6 months లో 10 సినిమాల్లోపే కాసులు వెనకేసుకోగలిగాయి. ఇక హోప్స్ అన్ని నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ పైనే. కూలీ, మదరాసి, ఇడ్లీ కడాయ్, సర్దార్ 2, ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కోలీవుడ్ ను నిలబెడతాయేమో తెలియాలంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫిల్మ్ మేకర్లలో బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పేచీలు పెట్టుకుంటున్నాడా? దర్శకుల వర్క్ విషయంలో వేలు పెడుతున్నాడా? ప్రాజెక్టుల నుండి తప్పుకోవడమో తప్పించడమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నాడా? రీసెంట్లీ సిద్ధు గురించి వినిపిస్తున్న బజ్ ఏంటి? దర్శకుడి వర్షన్ ఏంటి? ఈ మధ్య కాలంలో హీరోలకు క్రియేటివిటీ ఎక్కువై తమ పనితో పాటు ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తమ సినిమా అని ఫీల్ అవ్వడంలో తప్పులేదు, కానీ దర్శకులు, రైటర్స్ పనిలో కూడా వేలు పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అవే చిలికి చిలికి క్రియేటివ్ డిఫరెన్స్ కు దారితీస్తున్నాయి. ఏ వుడ్ అయినా ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. బాలీవుడ్లో ఈ కల్చర్ మరీ ఎక్కువైందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇటువంటి వార్తతోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ముంబైగా నిలిచాడు. ఈ మధ్య దేశభక్తి చిత్రాలతో ఎంటర్టైన్ చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా మళ్లీ లవ్ అండ్ డ్రామా చిత్రాలకు యూటర్న్ తీసుకున్నాడు. పరం సుందరితో పాటు వివాన్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న పరం సుందరి త్వరలో థియేటర్లోకి రాబోతోంది. ఇదే కాకుండా ఫోక్ థ్రిల్లర్ వివాన్ చేస్తున్నాడు. మూవీ అనౌన్స్ అయింది, సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. ఇదిగో ఇదే టైంలో వివాన్ దర్శకుడు దీపక్ మిశ్రా కుమార్తో విభేదాలు వచ్చాయంటూ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో దర్శకుడు తప్పుకున్నాడని టాక్. వివాదంపై వివాన్ డైరెక్టర్ దీపక్ స్పందిస్తూ ఇదంతా ఫాల్స్ స్టేట్మెంట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ సిద్ధు టీం స్పందించలేదని సమాచారం. సిద్ధార్థ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఓ దర్శకుడితో కొర్రీలు పెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ మిట్టి అనే ప్రాజెక్టుకు కమిట్ అయిన కియారా హస్బెండ్ సినిమా సెట్స్ పైకి వెళుతుండగా దర్శకుడు బల్వీందర్ సింగ్తో పేచీలు పెట్టుకున్నాడని టాక్. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. సాధారణంగా చాలా కూల్గా కనిపించే సిద్ధు ఈ తరహా యాటిట్యూడ్ చూపిస్తే ఇండస్ట్రీలో సెట్ అవ్వగలుగుతాడా? టార్గెట్ అవుతున్నానని తెలిసి తనని తాను మార్చుకుంటాడా? లెట్స్ సీ.